సుదర్శన భగవానుడు అందరికీ దర్శనమిస్తున్న పవిత్రమైన సందర్భం ఇది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం యాదగిరి గుట్టలో స్వామివారి బంగారు విమాన గోపుర కుంభాభిషేక దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః కాలే కాలే శ్రీరంగనాథో జయతు శ్రీరంగ శ్రేష్ఠ వర్ధతాం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేది సమర్పయామి. శ్రీమన్నారాయణాయేది సమర్పయామి. సర్వం శ్రీ లక్ష్మీనారసింహస్వామి దివ్య చరణారవిందార్పణమస్తు. శతంజీవ జరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుదయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాధినేత గౌరవనీయులు రేవంత్ రెడ్డి దంపతులకు ఆశీర్వచనం. యావత్ తెలంగాణ ప్రజలకు వేద పండితులు వేదమూర్తులు ఆశీర్వచనం అందిస్తున్న వేళ ఇది. ఈ బంగారు కొండపైన వెలసిన బంగారు శిఖరం అందరికీ సహస్రారశిఖాదితీవ్రం దర్శనం భాస్కర కోటి తుల్యం పురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే. బలో సుదర్శన భగవానికి జయ. భక్తులందరూ ఈ నామాన్ని నిత్యం జపిస్తూ ఉంటారు. యాదగిరి క్షేత్రంలో కానీ యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా నరసింహ భక్తులు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యం నమామ్యహం. అందరికీ భద్రత చేకూరాలని, మరి ఎక్కడైతే మంచి ఉంటుందో ఆ మంచిని పంచి పెంచేందుకు పంచ నరసింహ క్షేత్రంగా వెలసింది మన యాదాద్రీశుని ఈ పవిత్ర క్షేత్రం. లక్ష్మీ నరసింహస్వామి వారి తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన రక్ష రక్ష నరసింహ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష నరసింహ రక్ష రక్ష సుదర్శన. ఇదిగో ఇల్లిదిగో నరసింహ వాసము స్వర్ణమయ శోభితము. రాష్ట్ర ప్రభుత్వం విమాన గోపురానికి బంగారు తాపడం గావించేందుకు విమాన అధిష్టాన దేవతల్ని సకల కళల్ని అవరోహణ ప్రక్రియ ద్వారా దివ్య కలశంలోకి ఆవాహన చేయడం జరిగింది 2024 నవంబర్ 6వ తేదీన. ఈ గోపురాన్ని స్వర్ణమయం చేయటం కోసం ఈ దేవతల్ని పాంచరాత్ర ఆగమ శాస్త్రరీత్యా పంచకుండాత్మక యాగాన్ని ఈ రోజు దాకా నిర్వహించారు. సర్వం జయతి. అభివృద్ధిరస్తు తథాస్తు దిగ్విజయ సిద్ధి.
తథాస్తు జగన్నాః తథాస్తు సిద్ధిరస్తు తథాస్తు కార్యనిర్వహణానుకూల్యతాన్ ఫలసిద్ధిరస్తు